ప్రైజ్ ది లార్డ్. హెబ్రీ 6వ అధ్యాయము ఫస్ట్ 2 వర్సెస్ చదువుకుందాము. హీబ్రూస్ 6th చాప్టర్ ఫస్ట్ 2 వర్సెస్. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణల మొగటకు సాగిపోదము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయుదము. క్రైస్తవురాలు ప్రయాణాన్ని మనం చూస్తున్నాము. క్రైస్తవురాలు క్రిస్టియానా, తర్వాత కృపావతి, తర్వాత నలుగురు పిల్లలతో సుందర భవనం అనే సంఘంలో ప్రవేశించినప్పుడు వివేకి, భక్తి, ప్రేమ వాళ్ళకి రకరకాల ప్రశ్నలు ఆ పిల్లవాళ్ళని వేస్తున్నారు. వారి సూటి అయిన మంచి జవాబులు చెప్తా ఉన్నారు. వాళ్ళు నిన్న చూసుకున్న ప్రశ్నలో, దేవుని వాక్యంలో నీకు అన్నీ అర్థమైనయా, నీకేమన్నా బుద్ధికి మించిన విషయాలు ఉన్నాయా అని అడిగినప్పుడు చాలా విషయాలు ఉన్నాయి. మెనీ ఆర్ దేర్, చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా నాకు ఏదైతే నా జీవితంలో నాకు అవసరమో, ఏదైతే నన్ను నడిపిస్తుందో, వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ ఫర్ మీ, నాకు అవసరమైనది ఏదుందో, ప్రయోజనకరమైనది ఏదో అది చూపించమని నేను అడుగుతాను అని చెప్పారు. కాబట్టి మన జీవితాల్లో కూడా అడుగడుగున అట్లాగా మనం ప్రార్థించుకుంటూ మనకి ముందుకు వెళ్తూ ఉండాలి. తర్వాత ఇంకా దాదాపు చివరి ప్రశ్నకి వచ్చారనమాట. ఆ చివరి ప్రశ్నలు ఏంటంటే, 4వ అబ్బాయిని, డూ యూ బిలీవ్ దట్ డెడ్ విల్ బి రేజ్డ్, మృతులైన వారు తిరిగి లేస్తారని నీవు నమ్ముచున్నావా అని అడిగినప్పుడు ఆ అబ్బాయి ఎస్ అని చెప్తాడు, అవును అని చెప్తాడు అనమాట. కాబట్టి ఈ లోకంలో ఎవ్వరికీ లేని ఒక ప్రత్యేకమైన నిరీక్షణ మనకు మాత్రమే ఉంది. మనకు మాత్రమే దేవుడు ఆ గొప్ప నిరీక్షణని ఇచ్చాడు. ఎందుకంటే మిగతా వాళ్ళు రకరకాల ఫెయిత్ల్లో ఉన్నారు. కమ్యూనిస్టులు, దేవుడు లేడనేవాళ్ళు, దేవుడు మాకు అక్కర్లేదు అనేవాళ్ళు అందరూ కూడా ఈ లోకంలోనే మనం బ్రతుకుతాము. అంత తర్వాత దాన్ని అయిపోయింది మనకి ఇంకా ఏమి లేదు అని చాలామంది భావిస్తూ ఉంటారు. నాస్తికులు కానీ వీళ్ళందరూ కూడా అలాగా భావిస్తూ ఉంటారు. మన దేశ మతాచారాలు, మన దేశం యొక్క విశ్వాసాలను బట్టి, వాళ్ళు చేసుకున్న పుణ్యాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ బర్త్లో పుడతారు. బ్రాహ్మడిగా పుడితే అదే లాస్ట్ బర్త్, అక్కడి నుంచి స్వర్గానికి పోతారు. లేకపోతేనేమో సరిగ్గా పుట్టకపోతేనేమో తక్కువ కులాల్లో పుడతారు. కులాలు కూడా విభజించింది మనుషులే. ఇంకా లేకపోతే ఇంకా అంతకన్నా కష్టం అంటే జంతువులుగా పుడతారు. ఇంకా బెస్ట్ అంటే ఆవుగా పుడతారు. ఇట్లాంటి రకరకాల మత విశ్వాసాలు ఉన్నాయి. అయితే ఒక్క క్రైస్తవ మతము దీనిలోనే మనుషులందరూ ఒక్కసారి మరణించవలనని దేవుడు చెప్తున్నాడు. ఆ తర్వాత తీర్పు జరుగును అన్న విషయాన్ని కూడా చూస్తున్నాము. కాబట్టి నువ్వు చనిపోయిన వారు తిరిగి లేస్తారా అని అడిగినప్పుడు అవును అని చెప్తాడు. ఎందుకు నువ్వు అవునని చెప్తున్నావు? సబ్స్టాన్షియేట్ చేయాలి. ఏదన్నా మనము సరే అని చెప్తున్నప్పుడు దానికి కారణము దేవుని వాక్యాన్ని నుంచి మనం చెప్పాలన్నమాట. దాన్ని మనము లేదు అని చెప్తే, ఇప్పుడు బ్యాప్టిజం తీసుకోవాలి, ఉంచాలి బ్యాప్టిజంలో, నమ్మిన వాళ్ళే బ్యాప్టిజం తీసుకోవాలంటే దానికి చాలా కారణాలు చెప్తారు మనకి సేవకులు కదా. అన్నీ కూడా దేవుని వాక్యాన్ని నుంచే చూపిస్తారు. మనము ఓన్గా ఫ్రేమ్ చేసినవి కానీ, మనము ఓన్ ఆలోచనలను బట్టి కానీ, లేకపోతే ఇది ఒకవేళ మన ఓన్ ఆలోచనలు ఎంత కరెక్ట్ అయినా కూడా, ఎంత ప్రొసీజర్సు, దానికి తప్పనిసరిగా కూడా దేవుని వాక్యం బేస్ ఉండాలి. సరే, ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడంటే 3 కారణాలు చెప్పాడు. అది మొదటి కారణం ఏంటంటే, గాడ్ హ్యాస్ ప్రామిస్డ్, దేవుడు వాగ్దానము చేశాడు, దేవుడు చెప్పాడు, దేవుడు ఆయన మాట సెలవిచ్చాడు. కాబట్టి దేవుడు ఏది చెప్పితే కూడా అది నెరవేరుతుంది. కాబట్టి అది మృతులు తిరిగి లేస్తారని యేసయ్య దేవుడే చెప్పాడు. కాబట్టి అది నేను నమ్ముతున్నాను అని చెప్తాడనమాట. యోహాను సువార్త 5వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే, యోహాను 5:24 నుంచి చదువుతాను. జాన్ 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దాని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము వింటారు. చనిపోయిన వాళ్ళు ఎలా వింటారు? వాళ్ళ దగ్గర ఎన్ని డప్పులు మోగించినా ఏం చేసినా వింటారా? వినరు కదా. కానీ ఆ సమయం వస్తుంది అంటే వాళ్ళు లేస్తారు, వింటారు అని అనమాట. తండ్రి ఎలాగూ తానంతటి తానే జీవం గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతటి తానే జీవం గలవాడై ఉండుటకు
మనిషి కుమారునికి అధికారం అనుగ్రహించను. మరియు ఆయన మనిషి కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించను. దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని. ఇది స్వయాన యేసు ప్రభువే చెప్తున్నాడు, శిష్యులతో చెప్తున్నాడు, వినేవాళ్ళకి కూడా చెప్తున్నాడు. ఒక కాలం వస్తుంది, ఆ కాలం ఏమవుతుందంటే సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన శబ్దము విని, అంటే ఆయన మాట విని, ఆయన రాకడ బోర విని అని అర్థం. ఆ నాయిస్ విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేద్దరు. అందరైతే బయటకు వస్తారు, సమాధుల్లోంచి అందరు కూడా తిరిగి లేస్తారు. ఎవరో మేలు చేసిన వారంటే యేసు ప్రభువుని తెలుసుకోవడమే మేలు. అతి గొప్ప మేలు ఏంటంటే యేసు ప్రభుని రక్షకుడిగా మనము యేసు ప్రభు శిలువ మీదకి చేసిన కార్యాన్ని అంగీకరించటము. ఆ మేలు చేసిన వాళ్ళందరూ కూడా జీవ పునరుద్ధానమునికి, అంటే దేవునితో పాటు ఎల్లప్పుడూ ఉండటానికి వాళ్ళు లేస్తారంట. కీడు చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళు రక్షకుడు మాకు అక్కర్లేదు, దేవుడు మాకు అక్కర్లేదు అన్న వాళ్ళందరూ కూడా తీర్పు పునరుద్ధానం, భయంకరమైన ధవళ సింహాసనము, ఒక తెల్లటి వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటారు. అదే భయంకరమైన మనము భరించలేని విషయం అది. అక్కడ ఎవరైతే యేసుప్రభుని అంగీకరించలేదో వాళ్ళందరూ కూడా తిరిగి లేస్తారు. కాబట్టి అక్కడే కాకుండా యేసుప్రభు తనని చాలాసార్లు చెప్తాడు, మనిషి కుమారునికి మహింపరచబడే గడియ వస్తుంది, నన్ను శ్రమ పెడతారు, నన్ను చంపివేస్తారు, తర్వాత పాతి పెడతారు, తర్వాత నేను మూడో దినాన తిరిగి లేస్తాను అంటే అస్సలు వాళ్ళకి అర్థం కాలేదు. తిరిగి లేచినప్పుడే వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాబట్టి యేసు ప్రభు నేను ఎలాగ తిరిగి లేస్తాను, మళ్ళీ వస్తాను, మిమ్మల్ని వెంట పెట్టుకొని వెళ్తాను, ఇలాంటి విషయాలు యేసు ప్రభు తిరిగి లేస్తారన్న సంగతిని అనేక చోట్ల చెప్పాడు. యోహాను 3:16 చెప్పినప్పుడు కూడా పెద్ద ప్రసంగం ఉంటుంది వెనకాల. అక్కడ కూడా అనేక సార్లు యేసు ప్రభు ప్రామిస్ చేశాడు, నేను మళ్ళీ తిరిగి వస్తాను, మీరందరూ కూడా చనిపోయిన వాళ్ళు మృతులు తిరిగి లేస్తారన్న సంగతి కూడా చెప్తున్నాడు. అంతేకాకుండా మనకి బాగా పరిచయమైన యోహాను స్వార్థలోనే ఎక్కువ మనం అలాంటివి చూస్తూ ఉంటాము. యోహాను 11వ అధ్యాయంలో మార్తాతో మాట్లాడతాడు కదా, 25వ వచనంలో, పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్తా, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నటికీ చనిపోడు అని చెప్తున్నాడు. చనిపోయినా కూడా చనిపోయినను బ్రతుకును అన్నమాట గమనించినట్లయితే యేసు ప్రభువు లాజరు చనిపోయిన సందర్భంలో చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారన్న సంగతిని ఆయన ఖచ్చితంగా సూటిగా చెప్తున్నట్లు మనం గ్రహిస్తున్నాం. కాబట్టి మొదటి కారణం ఏం చెప్పాడంటే గాడ్ హ్యాస్ ప్రామిస్డ్, దేవుడు వాగ్దానం చేశాడు, ప్రామిస్ చేశాడు, కాబట్టి చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు. రెండోది, గాడ్ ఈజ్ మైటీ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్, దేవుడు చేసిన వాగ్దానమును నెరవేర్చుటకు ఆయన శక్తిమంతుడు. దేవునికి శక్తి ఉంది, ఏదైనా వాగ్దానం చేశాడు అంటే. అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రభా ఎన్ని వాగ్దానములు, ఈ 2 కొరింథీ 1:20 చేస్తూ ఉంటాం కదా, ఎన్ని వాగ్దానాలు ఉన్నా కూడా అన్ని కూడా క్రీస్తులో అవును ఆమెన్ అన్నట్లుగా అవి నెరవేర్చబడుతున్నాయి అని కూడా మనం ప్రార్థన చేస్తాము. కాబట్టి యేసు ప్రభువులో అన్ని వాగ్దానాలు కూడా, బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా యేసు ప్రభువులో అనుదినం కూడా మనకి నెరవేర్చబడతా ఉంటాయి. కాబట్టి ఈ రోమాలో కూడా మనం ఆ సంగతిని చూస్తూ ఉన్నాము. ఆయన సమర్థుడైన వాడు, 4వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. 4:21 చూసినట్లయితే రోమన్స్ 4:21, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. ఇది ఎవరి గురించి రాయబడింది? ఈయన సంతానం లేనప్పుడు సంతానం ఇస్తాడని అబ్రహాముని గురించి రాయబడింది. 4వ అధ్యాయంలో 2 వ్యక్తుల గురించి మాట్లాడతాడని మనం అనుకుంటాం కదా, దావీదుని గురించి, తర్వాత అబ్రహాం గురించి. అబ్రహాం ఏంటంటే వయసు గతించిపోయింది, తనలో ఏం శక్తి లేదు, అయినప్పటికి కూడా దేవుణ్ణి మహింపరిచాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు, బలం ఉండాలి, ఆ సత్తా ఉండాలి, తన దగ్గర ఆ సామర్థ్యము ఉండాలి. హీస్ ఆల్ మైటీ, ఆ శక్తి ఉంది అని నమ్మాడు అనమాట. మనం కూడా చాలా ప్రామిసెస్ చేస్తూ ఉంటాం, కానీ మనం చాలాసార్లు మర్చిపోతాము. ఐదర్ మర్చిపోవటం కానీ, లేకపోతే కొన్నిసార్లు అది తీర్చలేని పరిస్థితుల్లో మనము ఉండటం కానీ జరుగుతుంది తప్పనిసరిగా. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ కూడా ఏదో రకరకాల వాగ్దానాలు ఇస్తారు, వచ్చిన తర్వాత
మేము చేయలేము, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాలేదు కాబట్టి చేయలేదు. ఆర్థిక పరిస్థితి ఎందుకు బాలేదంటే లాస్ట్ గవర్నమెంట్ మూలంగా బాలేదని ఏదో ఒకటి సాకులు చెప్తా ఉంటారు. లేకపోతే దానికన్నా మచ్ మోర్ ఇంపార్టెంట్ ఇంకేదో వచ్చింది, దాని మీద ఆ ఇష్యూ మీద ఉన్నాం కాబట్టి ఇది చేయలేము అన్నట్టు చెప్తారు. లేకపోతేనేమో అసలు మేము చెప్పలేదన్నట్లే వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ సామర్థ్యం లేదు, అది చేయగలిగిన అంత అమౌంట్ కానీ, ఆ డబ్బులు కానీ, లేకపోతే అంత మిషనరీ కానీ వాళ్ళ దగ్గర లేకపోయి ఉండొచ్చు. కాబట్టి వాగ్దానం చేసిన దాన్ని ఈ లోకంలో వాళ్ళు నెరవేర్చలేరు. కానీ ప్రభు అయితే తప్పనిసరిగా నెరవేరుస్తాడు. అందుకని ఇదే అబ్రహాంకి ఆదికాండము 18:14లో యెహోవాకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా, నెక్స్ట్ టైం నేను వచ్చేటప్పటికి ఈ టైంకే మళ్ళీ నీ కుమారుడు జన్మిస్తాడంటే హౌ కెన్ ఇట్ బి పాసిబుల్ అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్ అని దేవుడే స్వయంగా తన నోటితో సెలవిచ్చాడు. కాబట్టి మనకి ఆశ్చర్యకరమైన సంగతులు దేవుడు అద్భుతంగా ఆయన చేయగలడు అన్న విషయాన్ని కూడా చూస్తున్నాము. ఎందుకంటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాను కదా ఆ విషయము. ఒక కన్ను కనపడలేదు అసలుకి. ఈ స్కాన్లో కూడా కన్ను కనపడతలేదని వచ్చింది. వాళ్ళు ఫిజికల్గా మిషన్ పెట్టి చూస్తూ ఉంటారు కదా, దానిలో మైక్రోస్కోప్లు అలాగా చూసినప్పుడు కూడా కనపడలేదనే చెప్పారు. సెకండ్ ఒపీనియన్కి వెళ్తే ఒకటి మాట అనింది, ఇట్ ఈస్ సర్ప్రైజింగ్ అనింది. ఇట్ ఈస్ సర్ప్రైజింగ్ దట్ దో దెర్ ఈస్ ఎ హోల్ ఇన్ ద రెటీనా యు ఆర్ ఏబుల్ టు సీ యువర్ విజన్ ఈజ్ వెరీ గుడ్ అని చెప్పింది. దేవుడు ఏదో ఒకటి చేయగలడు, సమర్థుడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగల దేవుడు అన్న సంగతిని మనం ఇక్కడ గమనిస్తున్నాము. గాడ్ ఈజ్ మైటీ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్. తర్వాత మూడోది ఏం చెప్తాడంటే బాబు, జీసస్ క్రైస్ట్ రోజ్ అగైన్. మూడోదిగా యేసు ప్రభువే తిరిగి లేచాడు కదా, అందుకని మేము కూడా తిరిగి లేస్తాము. మృతులైన వారందరూ కూడా తిరిగి లేస్తాడు. మనకు ముందు ఒక ఎగ్జాంపుల్ కనపడింది కదా, చనిపోయిన వాళ్ళు ఎలాగ లేస్తారు. ఇంతకుముందు కూడా చనిపోయిన వాళ్ళు తిరిగి లేచారు. లాజర్ తిరిగి లేచాడు, యాయీరు కుమార్తె తిరిగి లేచింది, నాయీను విధవరాలు కుమారుడు తిరిగి లేచాడు. ఇంకా పాత నిబంధనలో కూడా మనము అక్కడ విధవరాల కుమారులు ఎలీషా కాలంలో, ఏలియా కాలంలో తిరిగి లేచిన సంగతిని మనము చూస్తున్నాం. కానీ వాళ్ళు ఉన్నారు, ఇప్పటి వరకు లేరు, చనిపోయారు. కానీ మళ్ళీ చనిపోయారు. కానీ అదేం చూపిస్తుందంటే మృతులైన వారు తిరిగి లేస్తారు తప్పనిసరిగా అని చూపిస్తుంది. యేసు ప్రభు సంగతి ఏం చూపిస్తుందంటే తిరిగి లేచిన వారు మళ్ళీ చనిపోరు, ఇంకెప్పటికి కూడా వాళ్ళు సజీవులై ఉంటారన్న విషయాన్ని చూపిస్తుంది. కాబట్టి ఇదంతా కూడా మనము ఈ 1 కొరింథీ 15 ఈ 3-4 వచనాల్లో చూస్తాము. ఇది మనము 1 కొరింథీ 15:3-4 తప్పనిసరిగా అందరూ కూడా కంటకు పెట్టాలి. ఎందుకంటే అది గాస్పుల్ ఇన్ ఎ నట్షెల్ అంటారు కదా, చాలాసార్లు చెప్పుకుంటాము ఈ విషయాన్ని గురించి. మొత్తం బైబిల్ని 2 మాటల్లో చెప్పండి మీరు, పాత నిబంధన కొత్త నిబంధన అంత కలిపి 2 మాటల్లో చెప్పండి అంటే మనము ఈ 3-4 వచనాలు చెప్తే అది సరిపోతుంది. 1 కొరింథీ 15, 1 కొరింథియన్స్ 15 చాప్టర్ 3 and 4. నాకు ఇయ్యబడిన ఉపదేశము ఏంటి? ఆ ఉపదేశము మొత్తం డాక్ట్రిన్ని మీకు చెప్తున్నాను. అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము తిరిగి లేపబడను. ఇదే మూడే. యేసు ప్రభువు మన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి శిలువ మీద చనిపోయాడు, పాతి పెట్టబడ్డను అన్న మాట కూడా అది ఫాలో అవుతూ ఉంటుంది మనం చదివినట్లయితే. లేపబడిన ముందు తప్పనిసరిగా ఎందుకో పాతి పెట్టబడిన మాటలకి బైబిల్ వాక్యము ఇంపార్టెన్స్ ఇస్తుంది. కాబట్టి మనం కూడా అది చెప్పాలి. యేసుప్రభు నా కొరకు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచినందుకు వందనాలని మనం ఒక లైన్లో అది తప్పనిసరిగా మనము చెప్పాలి. కాబట్టి యేసుప్రభు కూడా తిరిగి లేచాడు. కాబట్టి 3 కారణాలు చెప్పాడు కదా. దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసిన వాడు సమర్థుడు, తర్వాత యేసుప్రభువే తిరిగి లేచాడు. కాబట్టి ఆయన సమాధి ఖాళీగా ఉంది. అది హిస్టారికల్ ప్రూఫ్స్తో ప్రూవ్ చేయబడింది. ఒకళ్ళకి కాదు, ఇద్దరికి కాదు, ఆయన చాలా మందికి ఆయన కనపడ్డాడు. తర్వాత 40 రోజులు ఈ లోకంలో ఉండి 10 సార్లు ఆయన విధమైన వ్యక్తులకి ఆయన ప్రత్యక్షపరుచుకొని కొండ మీదకి వెళ్ళి అక్కడి నుంచి పైకి వెళ్ళాడు. ఎలాగ వెళ్ళానో అలాగే వస్తానని కూడా చెప్పాడు. ఈ 3 సంగతులు చెప్పిన తర్వాత ఆమె చాలా మంచిది, నీకు చాలా, మీ అందరికి కూడా చాలా విషయాలు తెలుసు, అయితే మీకు ఆల్రెడీ తెలిసినవే చాలవు, మీకు ఇంకా దినదినము ఇంకా కూడా తెలియాలి. కాబట్టి ఇంకా ఎక్కువగా బైబిల్ గురించి చదవండి, ఇంకా బైబిల్ గురించి ధ్యానించండి అని ఆమె చెప్తుందన్నమాట. కాబట్టి కీర్తనలు 118:18లో ఒక మాట ఉంటుంది, ప్రభా నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన
సంగతులు చూచునట్లు నా మనోనేత్రములను వెలిగించుము అని ఉంటుంది కదా నీ ధర్మశాస్త్రంలోని. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. ఇంకా ఇవి ఇప్పుడు దాకా అడిగిన ప్రశ్నలు ఉన్నాయి కదా, దేవుడెవరు, సాయితాన్ అంటే ఎవరు, నరకం అనగా ఎట్టిది, పరలోకం అంటే ఏంటిది, చనిపోయిన వాళ్ళు తిరిగి బ్రతుకుతారా, దేవుని వాక్యాన్ని గురించి నీకేం తెలుసు, తెలియని విషయాల గురించి నువ్వేమనుకుంటావు, అలాంటి చాలా విషయాలు వీళ్ళు అడిగారు. పిల్లలు జవాబులు అయితే చెప్పారు. అయితే వాటిలన్నిటిని ఏమంటారంటే ఇప్పుడు మనం చదువుకున్నామే, వాటిని మూలోపదేశములు అంటారు. మూలోపదేశములు అంటే ఫౌండేషనల్ డాక్ట్రిన్స్. ఫౌండేషనల్, ఒక ఇల్లు కట్టుకోవడానికి మనకు ఒక పునాది ఎలాగ అవసరమో మన క్రైస్తవ జీవితానికి వీ ఆట్ టు నో దీస్ థింగ్స్. తప్పనిసరిగా ఈ సంగతులు తెలిసి ఉండాలన్నమాట. తర్వాత అవి మూల ఉపదేశాలు. ఆ మూల ఉపదేశాల మీద ఇంకా మన జీవితాన్ని మనం కట్టుకుంటూ ఉండాలి. ఆ మూల ఉపదేశాల్లోనే తడబడి మనం చనిపోయిన తర్వాత మరి తిరిగి లేస్తామో లేదో, లేకపోతే ఇంకా దేవుని వాక్యంలో నాకు ఇది అర్థం కాలేదు కదా, అది అర్థం కాలేదు కదా అని ఆ మూలోపదేశాల దగ్గర ఆగొద్దు. ఇంకా తర్వాత నన్ను ఏం చేయమంటున్నావు, ఇప్పుడు ఇష్యూ వచ్చింది, ఈ ఇష్యూలో నేను ఏం చేయాలి, తర్వాత ఇప్పుడు వాళ్ళకి స్వార్థ ప్రకటించాలి, ఎలా ప్రకటించాలి, ఈ పరిచర్య ఉంది ఎలా చేయాలి, సంఘం ఉంది, సంఘానికి నేను ఏ విధంగా ఉపయోగపడగలను, అయ్యో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నేనేం చెప్పగలను, లేకపోతే ఈ గొడవ వచ్చింది, లేకపోతే ఈ ఈ సమస్యను నేను ఎలా బయటపడగలను, ఎలా నీతిగా నేను జీవించగలను, ఎలాగ నేను కిరీటం సంపాదించుకోగలను. అలాగా మనము బైబిల్ చదివి ఇంకా మీరు ఇంకా ఎక్కువగా ఎదగాలి అన్న సంగతిని వాళ్ళకి చెప్తారనమాట. కాబట్టి పాట ఇప్పుడు ఎక్కువ పాడిస్తూ ఉంటాను, మోర్ అబౌట్ జీసస్ ఐ వుడ్ నో అన్న పాటని సండే స్కూల్లో. ఎందుకంటే యేసు ప్రభుని గురించి నేను ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంకా తెలుసుకోవాలి, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి, డే బై డే తెలుసుకోవాలి. ఇంకా ఏదన్నా దేవుడి గురించిన అంటే వ్యక్తిగత అనుభవము ప్రభుతో ఇంకా ఎక్కువగా కలిగి ఉండాలి, అనుదినం కూడా కలిగి ఉండాలి అన్న విషయాన్ని ఈ అబ్బాయి వీళ్ళకి జ్ఞాపకం చేస్తారనమాట. అది నీకు మూలోపదేశాలన్నీ కూడా మీకు తెలుసు, దాన్ని బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఈ మూలోపదేశాలన్నీ ఎక్కడ చెప్పబడుతున్నాయి, సుందర భవనం అని, అది సంఘము అన్నారు కదా, సంఘంలో మనకి ఇలాంటి మూలోపదేశాలు ఉంటాయి. కాబట్టి కంపల్సరిగా మనము దేవుని మందిరానికి, అది సరైన దేవుని వాక్యము ప్రకటించే దేవుని మందిరానికి వెళ్ళాలి. వెళ్ళకపోతే మన పిల్లలకి కూడా వాళ్ళు తప్పుదారిలో పడతారు. ఏదో ఒక రాంగ్ డాక్ట్రిన్ వచ్చినప్పుడు వాళ్ళు ఎదుర్కోలేరు. కాబట్టి ఈ కరెక్ట్ డాక్ట్రిన్ వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ హృదయంలో కూర్చోవాలన్నమాట. అది ఇంకెక్కడికి వెళ్ళినా, నాకు సండే స్కూల్ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి ఎక్కడన్నా చోట మ్యారేజెస్లోనో, ఎక్కడో ప్లాట్ఫామ్స్ మీదనో, ఎక్కడో కనిపిస్తూ ఉంటారు, అమెరికాలోనో ఇండియాలోనో, కొన్నిసార్లు ఎయిర్పోర్ట్లలోనో కల్పించినప్పుడు నాకు ఎక్కువగా అదొక్కటి చెప్తారనమాట. ఆంటీ, వాట్ ఎవర్ వీ లర్న్డ్ ఇన్ సండే స్కూల్ ఇన్ న్యూ జెరూసలేం ప్రేయర్ హౌస్, దట్ ఈస్ అవర్ బేస్ అని చెప్పారు. మేము ఇప్పుడు పెద్దోళ్ళం అయిపోయాం, వీఆర్ గోయింగ్ టు డిఫరెంట్ చర్చెస్, పెద్దోళ్ళం అయిపోయి వేరే వేరే చర్చెస్కి వెళ్తున్నాము, ఎక్కడో దేశ విదేశాల్లో ఉంటున్నాం. కానీ ఏదైతే ఫౌండేషనల్ డాక్టర్నల్ మీరు చెప్పారో, అది ఏదైతే మేము నూతన యెరూషలేములో సంఘం అన్న మాట గురించి చెప్తున్నాను, సంఘంలో నేర్చుకున్నామో అది మాకు గట్టిగా ఉంది. కాబట్టి మేము మా విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నామని నేను సాక్ష్యాలు ప్రత్యక్షంగా విన్నాను. కాబట్టి అది మన బాధ్యత. ఆ ఫౌండేషనల్ డాక్టర్స్ పిల్లల హృదయాల్లో చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎంత అర్థమవుతుందో అంత అర్థమయ్యేటట్లు మన పిల్లలకి, తర్వాత ముందు మనకి అర్థమై ఉండాలి, తర్వాత పిల్లలకి కూడా మనము చెప్పినట్లయితే వాళ్ళ జీవితం ఇంకా ఆ పునాది మీద చక్కటి వాళ్ళ గృహాన్ని నిర్మించుకోవటానికి అది వీలవుతుంది. దేవుడు అలా ఉండటానికి మనకి సహాయపడుగాక.